subtle form of water is life. మానవుడు భుజించేటువంటి ఆహారం యొక్క సూక్ష్మ స్వరూపమే మైండ్. The subtle form of food is mind. కనుకనే ఈ మైండ్ కు ప్రాణమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేయాలి. Thus there is close relationship between the mind and life. ఎట్టి ఫుడ్ అట్టి హెడ్. As is the food, so is the head. కనుక మనం భుజించేటువంటి ఆహారాన్ని పురస్కరించుకొని మన థాట్స్, మన డిజైర్స్, మన యొక్క సంకల్పాలు అభివృద్ధి అవుతుంటాయి. Depending upon the food that we take, our thoughts and our actions. చిన్న ఉదాహరణము, small example. ఈ ఆహారం మనసుగా మారుతుందా అనేటువంటి విషయం లోపల ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతిని మనం చూడాలి. To know that food will assume the form of the mind, we should take the worldly experience. మనం ఒక మంట వేసుకుంటాం. Here is a flame, fire. ఎట్టి మంటనో అట్టి పొగ. As is the fire, so is the smoke. ఎట్టి పొగనో అట్టి మేఘము. As is the smoke, so is the cloud. ఎట్టి మేఘము అట్టి వర్షము. As is the cloud, so is the rain. ఎట్టి వర్షము అట్టి పంట. As is the rain, so is the ఎట్టి harvest. పంటనో అట్టి వంట. As is the harvest, so is the ఎట్టి వంటనో cooking. అట్టి బుద్ధి. As is the cooking, we will have the intellect. కనుక మానవుని యొక్క సహజ శక్తి అగ్నితో ప్రారంభమవుతుండాలి. The natural quality of man begins with ఆ fire. అగ్ని యొక్క తత్వమే జఠరాగ్ని. The fire is contained in ఈ the ఫైర్ abdomen. ఎప్పుడు కూడాను చక్కగా సమచిత్తంతో ఉంటుండాలి. The fire is maintained in equanimity. అది సరైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడే బాడీ లోపల మన యొక్క టెంపరేచర్ 98.4 పర్ఫెక్ట్ గా ఉంటుంటుంది. Because of the fire present, there is perfect temperature ఆ 98.4. ఫైర్ లో ఇంకేమైనా కొన్ని పదార్థములు చేరినప్పుడు ఈ ఫైర్ అధికమైపోతుంది. అదే ఫీవర్. Any other material added to the fire will increase the temperature. దానిలో ఉన్నటువంటిది కొంచెం తగ్గిపోయినా తిరిగి మరి లో బ్లడ్ ప్రెషర్ అవుతుంది. If the material is less, the temperature also comes down. ఈ విధమైనటువంటి యొక్క బ్యాలెన్స్ తో కూడినటువంటిది మానవుని యొక్క దేహం. Human body centers around this మానవ balance. జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి. Human life rests on this balance. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు చెడిపోతుండాలి? When is the balance lost? మన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకుంటున్నాం. We are developing our intelligence. తెలివితేటలు పెంచుకుంటున్నానే కానీ దాని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు. We are developing intelligence, but we are not making use it in the right path. సక్రమమైన మార్గంలో మన తెలివితేటలు ప్రవేశపెట్టినప్పుడే మన తెలివితేటలకు ఒక విలువ. The intelligence will have a value if it is used along the right path. ఈనాడు లోకం లోపల అమితమైన తెలివితేటలు గలవారు ఉంటున్నారని మనం ప్రచారం సలుపుతున్నాము. మేధాశక్తి కలిగినటువంటి వారు, వైజ్ఞానికులు ఎంతమందో ఉంటున్నారు. Today in the world, there are many intellectuals and scientists. కానీ తెలివితేటలు ఉంటున్నాయి కానీ స్థిరత్వం లేదు, అక్కడ స్టడీ మైండ్ లేదు. There is intelligence, but there is no steady mind. స్టడీ ఫర్ స్టడీ. We have ఇది to, మనం నేర్చుకోవాల్సినటువంటి స్టడీగా ఉంటుండాలి ఎప్పుడు కూడా. we have to study for steady. This we have to learn. ఈ సమచిత్వాన్ని మనం ఏనాడు పోషించుకుంటామో ఆనాడు మనకు రోగములే మనకు చేరం. When you have this equal-mindedness, we will never fall sick. మన సమీపానికే అవి రావు. They will never be in proximity. మన ఆహారంలో కొన్ని సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి. We should have proper habits in relation to food.